మూవీస్లో హీరోగా చేయాలని మీకు ఎప్పుడు అనిపించలేదా? ఎందుకు అనిపించదు చెప్పండి, అనిపిస్తుంది. చేశారా? జనరల్గా హీరో అంటే ఏంటి? హీరో అంటే నేను అదే అనుకున్నా, హీరో అంటే HERO అనమాట. చేసాను వేసేసి హీరో అంటే అర్థం ఏంటి అని అన్నా. హీరో అంటే అబ్బాయి పేరు, అంటే అబ్బాయిని అందులో హీరో పెట్టడము కాదా అండి? ఇట్స్ మై గాడ్, ఇట్స్ టీ టైమ్ యూనో. ఎంత మంచి అర్థం చెప్పింది శిల్ప గారు. ఓ హీరో అంటే అబ్బాయి అంట. ఎంత దారుణం ఇది! అసలు ఇలాంటి ఆన్సర్ నేను జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. హీరో అంటే హీరోనే. ఓకే, చెప్పండి జీవన్ గారు, చెప్పండి. అంటే ఏదో అందంగా ఉండి, కండలు తిరిగి ఉండి, బాగా హైట్ ఉండి, పర్సనల్ అట్లా ఉంటేనే హీరో కాదు. నన్ను అడిగితే కథను లీడ్ చేసేవారు ఎవరైనా హీరోనే. ఒక కథ ఉంది, దానికి ఇతనైతేనే కరెక్టు అని చెప్పేసి అని అనుకుంటే అతని హీరో. ఇప్పుడు కొన్ని సినిమాలలో జంతువులను పెట్టి తీస్తున్నారు, అలా అంత మాత్రమే అది వాళ్ళు కండలు అయ్యని కాదు కదా. సో చేయాలని ఉంది, చేస్తా అంటే ఆల్రెడీ కొన్ని చేశా, కానీ అది రిలీజ్ అయితే బాగుండని చెప్పా. సో వేరే ప్రాజెక్ట్స్ కూడా కొన్ని అవుతున్నాయి అనుకుంటున్నాం. తప్పేం లేదు, చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్నో ఆర్ట్ ఫిలిమ్స్. నన్ను అడిగితే తమిళ్లో ఫస్ట్ స్కోపు యాక్టింగ్కి ఇస్తారు. హీరో ఎలా ఉన్నాడు ఏంటి అది ఏం చూడరు. సో అవి ఎంత ఉంటాయి ఆర్ట్ ఫిల్మ్స్ లాగా. సో ఇప్పుడు మన తెలుగులో కూడా చాలా అలాంటి ఆర్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయి. ఇంకా ముందు రోజుల్లో అలాంటి ఆర్ట్ ఫిల్మ్స్ చాలా రావాలని కోరుకుంటున్నాను. సో దాంట్లో నేను చేయాలి అనుకోవడంలో తప్పులేదు. నేను కూడా అనుకుంటున్నానండి, మిమ్మల్ని హీరోగా చూడాలని నేను కూడా అనుకుంటున్నా. ఇప్పుడు మీరే చెప్పారు కదా, హీరో అంటే అందము, బాడీ, పర్సనాలిటీ కాదు, ఆ కంటెంట్కి తగ్గట్టు తన గనక యాక్టింగ్ ఇంకా ఫుల్ఫిల్ చేస్తే కనుక అతను రియల్ హీరో. సో కాబట్టి మీకు మంచి అవకాశం రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు కూడా మీకు నీరసం పోయి నిమ్మరసం తాగి మీరు మంచిగా నవ్వుతూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని. ఇప్పుడు నవ్వినావు చూసినావా? సో నీతో ఈ నవ్వు తెప్పించడం కోసం చూసావా, అందుకే పవన్ కళ్యాణ్ గారు ఏ గన్ను లాంటి కన్నులు, నజును లాంటి పిల్ల అంటే అట్లాంటి మిమ్మల్ని చూసే కావచ్చు, మీలాంటి నవ్వు చూసే కావచ్చు కదా వచ్చింది అట్లాంటి పాటలు. సో చూసినా, ఈ రోజుకి బిస్కెట్ల కార్యక్రమం సమాప్తం.